కానీ ఇక్కడ అమీర్పేటలో కనీసం ఒక 10 ఇయర్స్ ఉంటుందన్న మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ? 10 ఇయర్స్. ఓకే. 10 ఇయర్స్ నుంచి అన్న ఇక్కడ ఉండి చాలామంది స్టూడెంట్స్‌ని చూస్తూ ఉంటారు. చాలామంది కోచింగ్ కూడా నేర్పడం కూడా జరిగింది. నాగబాబు గారు ఒకసారి సార్‌తో మాట్లాడైతే తెలుసుకుందాం. అన్న నమస్తే. హాయ్ హాయ్ హాయ్. ఏంటి ఇప్పుడు నేను ఇక్కడ చాలామందిని సుమారుగా ఒక 10-15 మెంబర్స్ వరకు కూడా ఇప్పటి వరకు కలిసాం. అందులో ఒక 5 మెంబర్స్ కొత్త వాళ్ళు ఉన్నారు. ఓకే వాళ్ళని నేను అడిగా ఏ కోచింగ్కి వెళ్ళొచ్చు అంటే, భయ్య నాకు భయం వేస్తుంది ఫస్ట్ ఏది తీసుకొచ్చన్నా సరే బోర్డు అయితే కనిపిస్తుంది 100% ప్లేస్మెంట్ ఇక్కడ మేము జాబ్ ఇప్పిస్తామని. కానీ మా సీనియర్స్ వీళ్ళందరినీ అడుగుతుంటే వాళ్ళు ఇంకా గ్యారెంటీ లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికోసం ఏమంటారు? అంటే బయట మార్కెట్లో ప్లేస్మెంట్స్ లేకపోతే ఆ గ్యారంటీ లేదన్న డౌట్ వస్తుంది. మార్కెట్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయి, బట్ వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ కావాలి. సో దానికోసం ఇక్కడ ట్రైన్ చేస్తారు. కంప్లీట్గా కోర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ స్కిల్స్ ప్రాపర్గా నేర్చుకుంటే ఈ కాంపిటీషన్లో ఫస్ట్ ఉంటారు. సో వాళ్ళకి కంపల్సరీ జాబ్స్ వస్తాయి. మాకే బోలెన్ని కంపెనీస్తో టైప్స్ ఉన్నాయి. సో మేము వాళ్ళకి పంపించే ముందు వాళ్ళకి ప్రాపర్గా టెక్నికల్ స్కిల్స్ నేర్పించి పంపిస్తాం. అక్కడ కూడా హూజ్ ద బెస్ట్ వాళ్ళనే కంపెనీస్ తీసుకుంటాయి. రిమైనింగ్ థింగ్స్ ఎలా ఉంటుంది లేవన్నట్టే ఉంటుంది. బట్ ఇది మెయిన్ ఈజ్ టెక్నికల్ స్కిల్స్ కంపల్సరీ నేర్చుకున్న తర్వాతే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. సరే అట్లనే అన్న ఇప్పుడు నేను చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ రావడంతో చాలామందికి జాబ్స్ పోతున్నాయి. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి ఇంటికి పంపించేస్తున్నారు. వాళ్ళతో కూడా మీకు టచ్ ఉన్నట్టు నేను తెలుసుకున్న ప్రకారం అంటే అటువంటి కంపెనీస్ కూడా మీరు ఆల్రెడీ పంపించారు చాలామంది స్టూడెంట్స్ని. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఆ భయం ఉంది, ఏమంటారు? లేదు, అది కంప్లీట్గా 100% అనేది కాదు. అది ఒక అప్డేట్. అంటే ప్రజెంట్ ఉన్న ఈ వీళ్ళు యూజ్ చేసే టూల్స్ కానీ ఏదైనా సరే ఇదివరకు మాన్యువల్గా యూజ్ చేస్తారు. అక్కడ ఉన్న పీపుల్స్ అదే ఏ నాలెడ్జ్ ఉండి వాళ్ళే వర్క్ చేసి ఆ టూల్స్ని డెవలప్ చేసి వాళ్ళు వర్క్ చేసేదాన్ని కొంచెం అప్గ్రేడ్ అయితే ఆన్ స్పేస్లో వాళ్ళ జాబ్స్ ఎందుకు పోతాయి. ఇదంతా ఒక అప్డేట్ అవ్వాలి. ఏ స్కిల్స్ నేర్చుకుని అక్కడే ఉంటే సో డెఫినెట్లీ మేబీ ఫేస్ చేయొచ్చు ఫ్యూచర్లో, బట్ నాట్ రైట్ నౌ. ఇమ్మీడియట్గా అయితే జరగట్లేదు. ఆ ఏ టూల్స్ వాడుతున్నాయి కొన్ని కంపెనీస్. ఆ ఏ టూల్స్ వాడడం వల్ల ఏకి ఎంప్లాయబిలిటీ ఎక్కువ పెరిగింది, బట్ ఉన్నాయి పోట్ల. ఆ టూల్స్ తీసుకొచ్చి ఆన్ గోయింగ్ ఉన్న వాళ్ళతోనే వర్క్ చేయించుకుంటున్నారు. అదే పైథాన్ అదే జావా వాళ్ళకి ఆ డెవలప్మెంటే అవుతుంది, బట్ ఆ టూల్స్ వాడుతున్నారు. సో దానివల్ల ఏమి ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ఎంప్లాయీస్ జాబ్స్ పోవడం అనేది అయితే ఏం లేదు. ఒరాకిల్ పేరు వినే ఉంటారు మీరు, చాలా పెద్ద కంపెనీ. వాళ్ళే లాస్ట్ మంత్ మేబీ కంప్లీట్గా దాని మీదే డిపెండ్ అయ్యి న్యూ జనరేషన్ కావాలి ఏ వాళ్ళే ఉండాలనుకుంటే అది కంప్లీట్లీ మేనేజ్మెంట్ డిసిషన్. అది కంప్లీట్లీ వాళ్ళ కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్ డిసిషనే కదా. దానికి మనం ఏమి ఇక్కడ జడ్జ్ చేయలేం. వాళ్ళ ప్లాన్స్ ఏంటి అనేది కంప్లీట్గా వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను లాస్ట్ టైం ఒక వీడియో చేస్తాను. అందులో నేను ఒక కామెంట్ బాగా చదివా. అది నన్ను ఇప్పుడు కూడా మీకు లాంటి వాళ్ళని ఒకరిని అడగొచ్చని నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నా. కేవలం మీరు అంటే తప్పుగా అనుకోకండి, కింద కామెంట్ బట్టి నేను చదువుతున్నా. ఆ అబ్బాయి అంటే అబ్బాయే అన్న నా పేరు సోన్సు, నేను ఇక్కడ ఒక కాలేజ్లో ఒక దాంట్లో నేను కోచింగ్ తీసుకున్నా, ఇన్ని మంత్స్ అయింది కానీ నాకు జాబ్ రాలేదు. మళ్ళీ దానికి కూడా బ్యాక్ డోర్ నుంచి పంపించవచ్చు అని కూడా చాలామంది చెప్పారు. ఇంత అమౌంట్ ఇస్తేనే జాబ్ ఇప్పిస్తామని కూడా చాలామంది మాట్లాడారు అని కూడా ఉన్నది. నిజంగానే జాబ్ అమౌంట్ తీసుకుని జాబ్ ఇప్పిస్తారన్న ఈ ఏరియాలో? అంటే ఇప్పిస్తానని చెప్తారు, కాకపోతే అలాంటి వాళ్ళని నమ్మి మోసపోయే వాళ్ళని నేను చాలా వేలలో వందల్లో చూశాను. నేను కూడా చూసాను. ఆ కామెంట్ పెట్టిన వ్యక్తి కూడా 1 lakh దాని మీద డబ్బులు ఉన్నాయి కదా అని ఓన్లీ మనీ ఇస్తే పని అవుతుంది అనే ఇంటెన్షన్ కన్నా మంచిగా చదువుకుని ముందు మీకు వస్తే ఆ కాన్ఫిడెంట్ మీకు వస్తే ఏ పేమెంట్ లేకుండా మీరే ట్రై చేయొచ్చు. ఎందుకు డబ్బులు ఇచ్చి వాళ్ళే చూసుకుంటారు నన్ను జాబ్ పెట్టేస్తారన్న మైండ్ సెట్ ఫస్ట్ ఎప్పుడైతే మీకు వచ్చిందో మీ మీద మీకు కాన్ఫిడెంట్ లేనట్టే. ఎప్పుడు వస్తుంది ఆ కాన్ఫిడెంట్? లేదు. మీరు టెక్నికల్గా స్కిల్స్ మీకు దగ్గరగా 100% నేర్చుకోగలిగితేనే మీకు అది వస్తుంది. ఏదో ఇంట్లో చెప్పి హైదరాబాద్లో 6 months నేను నేర్చుకుంటున్నాను అన్న పేరుకి రాకుండా ఫోకస్ ఆన్ సబ్జెక్ట్. కోచింగ్ సెంటర్ చుట్టూ తిరిగి కోచింగ్ సెంటర్లో ఇక్కడ కోచింగ్ సాధించి నేను డైరెక్ట్ అమెరికా ఫ్లైట్ ఎక్కొచ్చన్న ఆశలు ఉన్నాయి ఇప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్. కోచింగ్ సెంటర్లో ఇక్కడ కోచింగ్ నేర్చుకున్న అమీర్పేటలో అమెరికా ఫ్లైట్ ఎక్కొచ్చన్న ఆలోచనలు ఉన్నాయి చాలామందికి వీసా అప్లై చేసుకొని. వీళ్ళకి ఏమంటారు? వాళ్ళ ఆశలు ఏమైనా లేదు, మన ఇండియాలోనే చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. అక్కడికే వెళ్ళాలన్న ఇంటెన్షన్తో అయితే ఇక్కడికి ఎవరు రావట్లేదు. ఇక్కడ మన హైదరాబాద్లోనే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రూవ్ చేసుకుని అప్పుడు తర్వాత బయటికి వెళ్ళడం అనేది మంచి పద్ధతి. ఇప్పుడు జాబ్స్ అని మీరు చెప్తుంటారు కదా, అంటే 100% ప్లేస్మెంట్ అన్నది ఇదే నేను ఎందుకు లాగుతున్నానంటే పర్టికులర్గా చాలామంది కూడా నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళని కూడా కోచింగ్ చేస్తున్న వాళ్ళని కూడా నేను అడిగా, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారంటే వాళ్ళైతే ఇచ్చేస్తారు, మీరు ఒక టీచర్గా చెప్పండి, మీరు ఇందులో 10 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఆ పేరుని ఏ విధంగా అంటారు, అంటే కేవలం బిజినెస్ కోసమే యూజ్ చేస్తున్నాయి ఇక్కడ ఉన్న కోచింగ్ సెంటర్స్, అది నిజమేనా? మేము అదర్ ఇన్స్టిట్యూట్స్ మాకు తెలీదు. మీ దగ్గర కంపెనీస్ ఉంటే అంటే వాళ్ళకి స్టూడెంట్స్ అవసరం ఉండి మధ్యలో మీరుండి మీ స్టూడెంట్స్ మా దగ్గరికి పంపించండి అని మాకు ఏమన్నా క్లయింట్స్ రిక్వైర్మెంట్ ఉంటే మేము ఆ మాట చెప్పగలం. అరే నువ్వు నేర్చుకో, నేను ప్లేస్ చేపిస్తాను, అంతవరకు ఓకే. లేదు నువ్వు నాకు ఇంత పే చేయి, నేను నీకు ప్లేస్ చెప్పిస్తాను అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మాట నమ్మక్కర్లేదు. ప్లేస్మెంట్ గ్యారంటీ ఓకే, ప్లేస్మెంట్ గ్యారంటీ కోసం పేమెంట్ 3-4 lakhs, అబౌట్ 2 lakhs, దట్ ఈస్ ద ఫేక్. అలాంటి ప్రామిస్ నమ్మక్కర్లేదు. నువ్వు చదువుకో, నేను కంపెనీస్కి పంపిస్తాను, ఒక 10 interviews 20 years నేను నా దగ్గర క్లయింట్స్ ఉన్నాయి, నువ్వు విను, నువ్వు వెళ్ళు, ముందు పర్ఫామ్ చేయి, కంపల్సరీ వస్తుంది. ఎందుకు రాదు? అదే ప్రయత్నం మీరు బయట ఉన్నా కూడా వస్తుంది. కానీ మేమేంటంటే దగ్గరుండి కేర్ తీసుకొని జీరోతో స్టార్ట్ చేసి ప్లేస్ అయ్యే వరకు వాళ్ళతో పుష్ చేస్తా, వాళ్ళు ఎక్కడ లాగ్ ఉన్నారు ఏంటి అని చేయగలుగుతాం కాబట్టి మేము ఆ ప్రామిస్ చేయగలం.